భద్రాసనం. భద్రాసనాన్ని ఇంగ్లీషులో శుభప్రదమైన భంగిమగా కూడా పిలుస్తారు. ఈ ఆసనం మీ శరీరాన్ని, మనస్సుని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. భద్రాసనం వేయడానికై నేల మీద మీ కాళ్లు ముందుకు చాపుకుని నిటారుగా కూర్చోండి. మీ చేతులను మీ తుంటి పక్కనే అరచేతులు నేలపై ఆని ఉండేటట్లు పెట్టండి. మీ శరీరం బరువు పూర్తిగా మీ చేతులపై లేకుండా ఉండేటట్లు జాగ్రత్త పడండి. ఈ భంగిమను దండాసనం అని పిలుస్తారు. ఈ దండాసనం భంగిమ నుండి మీ అరికాళ్లను దగ్గరకు చేర్చుతూ మీ శ్వాసను నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మీ చేతులతో మీ పాదాల బొటనవేళ్లను గట్టిగా పట్టుకుని నెమ్మదిగా మీ పాదాల మడమలను మీ మూలాధార ప్రాంతానికి వీలైనంత దగ్గరగా తీసుకురండి. ఇలా చేస్తున్నప్పుడు మీ తొడలు నేలని తాకనట్లయితే అప్పుడు మీరు వాటి క్రింద ఆధారంగా దిండును పెట్టవచ్చు. భద్రాసనం అంటే విరామాసనం. అంటే ఒకే స్థితిలో సుదీర్ఘ సమయం పాటు కూర్చుని ఉండే పరిస్థితి. ఈ స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఉండి శ్వాసను సాధారణంగా పీల్చుకుని వదలండి. భద్రాసనం శరీరాన్ని దృఢంగా, మనస్సును స్థిరంగా ఉంచుతుంది. ఇది మోకాళ్ల, తుంటి, కీళ్ల ఎముకలను దృఢపరుస్తుంది. మోకాళ్ల నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది పొట్టలోని ఏ విధమైన ఒత్తిడినైనా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది స్త్రీలలో నెలసరి ఋతుక్రమ మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. ఇది గర్భవతులైన స్త్రీలకు కూడా ప్రయోజనకారి. తీవ్రమైన కీళ్లవాతం మరియు తుంటు నొప్పితో బాధపడుతున్న వారు ఈ ఆసనం వేయకూడదు. కొంత సమయం ఈ స్థితిలోనే నిశ్చలంగా కూర్చోండి. మీ కళ్లను తెరవండి. నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ మీ కాళ్లను ముందుకు చాచండి. ఈ దండాసన భంగిమలో కొంత సమయం విశ్రాంతిగా కూర్చోండి. భద్రాసనం మీ శరీరంలోని అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. మీ శరీరమంతటినీ ఆరోగ్యంగా చేస్తుంది.